మీరు చేతకాని వారని మీరు అనుకుంటున్నారా? ఏ పని మీరు చేయలేకపోతున్నారా అనుకుంటున్నారా? మీరేమి ఆలోచించినా సరే దాని ప్రకారం నడుచుకోలేకపోతున్నాను, లేకపోతే నేను పలానా విషయంలో బలహీనంగా ఉన్నాను, నేనేం ఆలోచించినా సరే నేను ఆ పని చేయలేకపోతున్నాను, నేను చాలా వీక్గా ఉన్నాను, అసలు నా బ్రతికెందుకు ఇలాగ అయిపోయింది, అసలు నా మైండ్ సెట్ ఎందుకు ఇలాగ ఉంటుంది, నేను చాలాసార్లు ప్రయత్నించాను బయటికి పడదామని, నేను చాలాసార్లు ప్రయత్నించాను మంచిగా మారుదామని, కానీ నా వల్ల అవ్వట్లేదు అని మీరు అనుకుంటున్నారా? మీరు ఎంత కష్టపడదాం అనుకుంటున్నా మీ మనసు, మీ హార్ట్, మీ మైండ్, మీ బాడీ సహకరించట్లేదా? అయితే నేను చెప్తున్నాను, మీరు ఆ పరిస్థితి నుంచి ఖచ్చితంగా బయటికి రాగలరు. మీరు ఏమైతే అనుకుంటున్నారో దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళగలరు. ఏ ఇంప్రూవ్మెంట్ అయితే మీ జీవితంలో మీరు కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా దాన్ని మీరు సాధించగలరు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కూడా దాన్ని సాధించారనమాట. 1946 ఆగస్టు 20 తారీఖున కర్ణాటకలో నాగవర రామారావు నారాయణమూర్తి గారు జన్మించారనమాట. మన నారాయణమూర్తి గారి నాన్నగారి పేరు నారాయణరావు గారు, వాళ్ళ అమ్మగారి పేరు శ్రీమతి పుష్పవతి గారు అనమాట. అయితే భారతదేశం ఐటీ రంగంలో ఎంత గొప్ప డెవలప్మెంట్ కలిగి ఉందంటే, ఐటీ రంగంలో ఎంత అభివృద్ధి చెందిందంటే, అసలు భారతదేశంలో మొట్టమొదటి ఐటీ రంగం ఎప్పుడు ఏర్పడిందో మీకు తెలుసా? భారతదేశంలో మొట్టమొదటి ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సంస్థ ఎవరు స్థాపించారో తెలుసా? ఈయనే, మన నారాయణమూర్తి గారే. 1981లో 5గురితో కలిసి మన నారాయణమూర్తి గారు మన ఇండియాలో ఐటీ కంపెనీని, ఇన్ఫోసిస్ కంపెనీని స్టార్ట్ చేశారనమాట. మన భారతదేశం ఒకప్పుడు 1981 అంటే మనకి స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకి ఎలాగుండేదో మీ అందరికీ తెలుసు. చాలా వరకు మన భారతదేశం కుప్ప కూలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది మన భారతదేశానికి వచ్చి వారికి నచ్చినంత సంపదను తీసుకెళ్లిపోయేవారు, ప్రజల్ని బానిసలుగా చేస్తూ భారతదేశంలో కూడా దుర్లభమైన పరిస్థితి కలిగి ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితిలో ఇండియాని ఖచ్చితంగా డెవలప్ చేయాలి. ఇండియా మాత్రమే కాదు, ఇండియా ప్రతి దేశానికి తెలియాలి. ఇండియా ఎంత అభివృద్ధి చెందాలంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇండియా వైపు చూడాలి అని ఆలోచించిన వ్యక్తుల్లో మన నారాయణమూర్తి గారు కూడా ఒకరనమాట. నారాయణమూర్తి గారు ఆ రోజు ఆ విధంగా ఆలోచించారు కాబట్టి ఈ రోజు మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో చాలా గొప్ప స్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు నారాయణమూర్తి గారు 5గురితో కలిసి ఐటీ రంగాన్ని స్థాపించారు. ఈ రోజు ఐటీ రంగంలో గ్లోబల్ లీడర్గా మన నారాయణమూర్తి గారు ఎదిగారు. అంతేకాకుండా ఆయన చేసిన ఆ పని వల్ల మన భారతదేశానికి చాలా గొప్ప పేరు వచ్చింది. మన భారతదేశానికి చాలా గొప్ప అభివృద్ధి అనేది వచ్చింది. ఒకసారి మీరే ఆలోచించండి, మీరు ఏదో పని చేయాలనుకుంటారు, మీ ఫ్యామిలీ చాలా చిన్నగా ఉంది, మీ ఫ్యామిలీ చాలా పూర్ సిచ్యువేషన్ ఉంది, లేకపోతే మిడిల్ క్లాస్లోని, బిలో మిడిల్ క్లాస్లోని చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్తో మీరు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు ఎదగగలరా? ఇలాంటి సమయంలో మీరు బయటికి రాగలరా? ఇలాంటి సమయంలో అలాంటి కష్ట పరిస్థితుల నుంచి, శ్రమ పరిస్థితుల నుంచి, ఇబ్బంది కలిగిన పరిస్థితుల నుంచి బయటికి రాగలరా అనే ఆలోచనలు మీకు ఉండొచ్చు. అయితే నేను చెప్తున్నాను, ఆ రోజు భారతదేశం ఆ స్థితిలో ఉన్నప్పటికీ నారాయణమూర్తి గారు ఏ విధంగా ఆ ఇన్ఫోసిస్ కంపెనీని స్టార్ట్ చేసి ఈరోజు గ్లోబల్ లీడర్గా ఎదిగారో, ఈరోజు మీరు కూడా కష్ట పరిస్థితుల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి, ఫైనాన్షియల్ స్ట్రగుల్ నుంచి మీరు బయటికి రాగలరా అనమాట. మీరు ఏది ఆలోచిస్తారో దాన్ని తెలివితోటి, జ్ఞానంతో చేయండి. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో ఐడియా ఇచ్చారని గుడ్డిగా వెళ్ళిపోవద్దు. ఎవరైనా మీకు ఏదైనా ఐడియా ఇచ్చారంటే దాని గురించి కూర్చొని ఆలోచించండి. ఆ ఫీల్డ్లో ఉన్నవారితో సలహాలు తీసుకోనండి. నాకు పలానా ఆలోచన ఉండి దీంట్లో ఏ విధంగా నేను స్టార్ట్ చేయాలి, ఏ విధంగా నేను ఇంప్రూవ్ అవ్వాలి, ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరో ఏదో చెప్పిన వెంటనే మీరు ఆ బ్యాంక్ నుంచి లోన్, లేకపోతే ఫ్రెండ్స్ నుంచి లోన్ తీసుకొని వెంటనే ముందడుగు వేయొద్దు. మీరు దాంట్లో కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి. లేకపోతే యూట్యూబ్ ఉంది, మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది. టైం వేస్ట్ చేసుకోకుండా వాటిలో మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిలోని కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి అనమాట. అప్పుడు మీకు ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి, ఆ కష్టమైన, ఆ ఇబ్బంది కలిగిన పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఖచ్చితంగా సలహాలు అనేవి దొరుకుతాయి. మీరు కష్టపడండి, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనమాట. అయితే నారాయణమూర్తి గారు ఆ రోజు తీసుకున్న డెసిషన్ మన భారతదేశాన్ని నిలబెట్టినట్టు, ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా ఫ్యూచర్లో మిమ్మల్ని నిలబెడతాయి, మీ కుటుంబాన్ని నిలబెడతాయి. ఫైనాన్షియల్గా మీరు మంచి స్థితిలో ఉంటారని నేను చెప్పగలను. కాకపోతే మీరు ఏం చేయాలంటే, చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూడొద్దు. మీరు ఏదైతే ఆలోచన ఉందో దాని వైపు ఫోకస్ పెట్టండి. టైం వేస్ట్ చేయొద్దు, బద్ధకంతో పడుకోవద్దు. నాలెడ్జ్ని కొంచెం పెంచుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మీకు ఏదైతే ప్లానింగ్ ఉందో దాని మీద కొన్ని రోజులు కొంచెం హార్డ్ వర్క్ చేయండి.
అప్పుడు మీరు ఖచ్చితంగా డెవలప్ అవుతారు. ఎవరో మీరు చేతకాని వారు, మీరు బలహీనలు, మీరేం చేయలేరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది అది అని మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ చులకన చేస్తూ మాట్లాడారని మీరేం ఫీల్ అవ్వద్దు, అవి పట్టించుకోవద్దు. మీరు హార్డ్ వర్క్ ఎలా చేయాలంటే మాటలతో ఎవరిని జయించడానికి ట్రై చేయొద్దు, కానీ మీరు ఫ్యూచర్ లో మంచిగా ఎదుగుతారు కదా, మీ డెవలప్మెంట్ తో మీ ఇంప్రూవ్మెంట్ తో వారికి జవాబు ఇవ్వాలన్నమాట. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోనండి. అయితే మన నారాయణమూర్తి గారికి 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది. 2008వ సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. అంతేకాకుండా మన నారాయణమూర్తి గారికి చాలా అవార్డ్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే ఆయన భారతదేశం కోసం చేసిన కృషి, భారతదేశాన్ని ఇతర దేశాలకి పరిచయం చేసినందుకు గాను, భారతదేశంలో ఆయన అనేకమైన సేవలు అందించినందుకు గాను ఆయనకి ఆ అవార్డులు అనేవి వచ్చాయి అన్నమాట. ఐటీ కంపెనీలు అంటే చాలా మందికి ఒక ఐడియా ఉండదు. అదేంటంటే కొన్ని కంపెనీస్ కి హెల్ప్ చేస్తారనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టుకున్నాను, నా కంపెనీకి డెవలప్మెంట్ కావాలి, మార్కెటింగ్ కావాలి, నా యొక్క కంపెనీలో ఉన్న డేటా అంతటిని ప్రొటెక్ట్ చేయాలి. వీటన్నిటి విషయంలో ఆ ఇన్ఫోసిస్ కంపెనీ, ఐటీ రంగాలు అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట. నా కస్టమర్స్ తో మాట్లాడడం, వారిని హ్యాండిల్ చేయడం, కస్టమర్ కేర్ అంటారు కదా, ఇలాంటివన్నీ ఐటీ కంపెనీస్ అండర్లోకి వస్తాయి అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా విజయం మీకు అలవాటు అయిపోతుంది. కాకపోతే బద్ధకంతో ఉండొద్దు, మీరు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీరు డెవలప్ అవుతారు. అంతేకాకుండా మన నారాయణమూర్తి గారు చాలా మంది పేద పిల్లలకి, అనాథ పిల్లలకి, చాలా మంది పేద కుటుంబాలకు కూడా చాలా సహాయం చేశారు. ఎవరైనా పేదవారికి కానీ, లేని వారికి కానీ ఏమైనా మనం సహాయం చేస్తే అది దేవుడికి చేసినట్టని. ఇవ్వమన్నానని చెప్పి మీ డాడీ పాకెట్ లోంచి, మీ అమ్మ పర్స్ లోంచి మొత్తం అంతా తీసి ఇవ్వద్దు. మీరు కష్టపడండి, ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి. మీ కొరకు మీరు కొంచెం దాచుకోండి. మీ కుటుంబాన్ని మంచి స్థితిలో ఉంచడానికి ప్లాన్ చేసుకోండి. సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అయితే మన నారాయణమూర్తి గారు చెప్పిన కొన్ని గోల్డెన్ వర్డ్స్ ఏంటో ఇప్పుడు చూసుకోవచ్చు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. మన జీవితంలో నైతికత, సమగ్రత చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎథిక్స్, ఇంటెగ్రిటీ చాలా ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. విజయము ఒక రోజులోనే రాదు. మనం కష్టపడుతూ క్రమశిక్షణలో ముందుకెళ్తున్న కొద్దీ మనకు విజయం చేరువవుతుందన్నమాట. సంపాదించాలనే మైండ్ మాత్రమే కాదు, కానీ సమాజానికి సేవ చేయాలనే మనసు కూడా మనకు ఉండాలని మన నారాయణమూర్తి గారు చెప్పారు. ఇయే కాదు, మన నారాయణమూర్తి గారు మన యూత్ కి, మన జనరేషన్ కి, చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కి, ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వారికి మంచి మార్గదర్శి, మంచి రోల్ మోడల్, మంచి ఇన్స్పిరేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది నారాయణమూర్తి గారి నుంచి మనం నేర్చుకోగలిగింది. అయితే మీరు ఎప్పుడు డిస్కరేజ్ అవ్వద్దు. మీరు ఖచ్చితంగా ఎదగగలరు. ఎందుకంటే ఏ తప్పుడు డెసిషన్స్ తీసుకోవద్దు. మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా డెవలప్ అవ్వగలరు. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఆ సామర్థ్యం ఉంది, మీలో ఆ టాలెంట్ ఉంది. మీరు ఖచ్చితంగా ఎదగగలరు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. కిందన కొత్త వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.